వృషా కృత్వా గోత్ర స్ఖలనమథ వైలక్షణమితం లలాటే భర్తారం చరణకమలే తాడయతి తే చిరాదంతశల్యం దహన కృతమున్మూలితవతా తులాకోటిక్వాణైః కిలికిలితమీశానరిపుణా. ఈ శ్లోకం మీరు ఎప్పుడు చదువుకున్నా మీ ముఖం మీద చిరునవ్వు రావాల్సిందేనండి. అంతటి అద్భుతమైనటువంటి శ్లోకం. ఒకసారి అయ్యా అమ్మ మాట్లాడుకుంటూ శృంగారంగా ఆనందంగా ఉన్నారనమాట. ఇటువంటి సమయంలో అయ్యవారు పొరపాటున నోరు తూలి దేవి పార్వతి అని పిలిచే బదులు ఓ గంగా అన్నారట. అంతే. అమ్మవారికి కోపం వచ్చింది. వృషా కృత్వా గోత్ర సవతి పేరును పలికాడు. గోత్రం పలకడం అంటే కనుక పేరు. ఏ పేరు? అమ్మవారి పేరు ఓ గౌరీనో పిలిచే బదులు పార్వతీనో పిలిచే బదులు ఓ గంగా అన్నారట. అయిపోయింది. అమ్మకి పిచ్చ కోపం వచ్చేసింది అన్నమాట. గోత్ర వై అన్న తర్వాత ఆయనకు వైలక్షణమితం ఏం చేయాలో దిక్కు తోచల. ఒక లక్షమంటూ లేకుండా పోయింది. అయోమయంలో అమ్మో నోరు జారేశానే అని ఏం చేయాలో తెలియక బిలబిల వళ్ళాడిపోతున్నారు. అప్పుడు అమ్మ ఎంత కోపంలో ఉందంటే, ఎంత పతివ్రత అయినా సరే భార్యకు కోపం వచ్చిందంటే ఏం చేస్తుందో ఆమెకే తెలియదు. ఏం చేసింది? లలాటే భర్తారం చరణ కమలే తాడయతి తే. వాళ్ళతో అయ్యవారి నుదుటిని కొట్టేసిందిట. ఏం చేసింది? ఆయనేమో పొరపాటున సవతి పేరును ఉచ్చరించాడు. ఈమెకేమో కోపం తారాస్థాయికి వచ్చేసింది. వచ్చి తన యొక్క పాదంతో పరమశివుని యొక్క లలాటాన్ని తాడయతితే ఒకసారి మృదువుగా ఇలా తోసేసింది అన్నమాట. అప్పుడు చిరాదంతశల్యం దహన కృతమున్మూలితవతా తులాకోటిక్వాణైః కిలికిలితమీశానరిపుణా. అలా అమ్మతో వచ్చినప్పుడు ఏమైంది? అమ్మ కాలికి ఉన్నటువంటి ఆ గజ్జెలు మువ్వలు ఉంటాయి చూసారా, అవి గలగల గలగలగల మోగినాయిట. కానీ ఆ మోగడం ఎలా ధ్వనిస్తున్నదయ్యా అంటే, అయ్యవారి చేత పరాభవించబడినటువంటి మన్మధుడు ఆయన్ని ఏం చేశాడు? ఈ మూడో కన్నితోనే కదా దహనం చేశారు పరమశివుడు. అదే కదా ఆయన పాపం ఏదో వీళ్ళిద్దరికి మధ్య సఖ్యత చేద్దామని చెప్పేసి వస్తే మన్మధుడు శివుడు ఏం చేశాడు? తన మూడో కంటితో ఆ యొక్క మన్మధుడిని కాల్చేశాడు కదా. ఇప్పుడు మన్మధుడికి చాలా ఆనందమైందంట. ఆ అమ్మ కరెక్ట్, ఇన్నాళ్ళకి ఇదికి తగిన శాస్త్ర జరిగింది, ఆయన కిలకిలా నవ్వాడా అన్నట్టుగా అమ్మ కాలి మువ్వలు మోగాయి అని చెప్తున్నారండి. ఏమి అద్భుతమైన భావన. ఇక్కడ అమ్మ తన్నిందనే మాట కాదు, ఆయన యొక్క ఆగ్రహానికి గురైనటువంటి మన్మధుడికి ఆనందం కలిగిందిట. నేను ఈయన చేత అవమానించబడ్డాను, నన్ను ఈయన దహనం చేశాడు, ఈయన కంటికి ఎందుకు లలాటం మీదే కదా ఆయన మూడో కన్ను ఉంది, ఈయనకి ఇన్నాళ్ళకి తగిన శాస్త్ర జరిగిందని ఆయన కిలకిలా నవ్వాడా అన్నట్టుగా అమ్మ పాదాల మువ్వలు సవ్వడి చేశాయట. ఏమి అద్భుతం అండి ఇది. వింటుంటేనే మనం ఎప్పుడు తలుచుకోనుకుండా ఈ శ్లోకం చదువుకున్నా ముఖం మీద ఒక చిరునవ్వు రావాల్సిందే. అటువంటి అద్భుతమైనటువంటి కవితాత్మకమైనటువంటిది, మనకి చరిత్రను కూడా గుర్తు తెచ్చేటువంటిది. అమ్మాయిల మధ్య ఉన్నటువంటి సామరస్యాన్ని, సమయాచారాన్ని కూడా మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నారు ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు. వృషా కృత్వా గోత్రస్ఖలనమథ వైలక్షణమితం. పొరపాటున అదాటున హఠాత్తుగా అంటాం చూసారా, దాన్ని వృష అంటారండి. హఠాత్తుగా తెచ్చి తెలియకుండా ఒక్కసారి నోరు చారేస్తాం, అనుకోకుండా సడన్ గా వచ్చేస్తుంది. ఏం చేశారు? వృషా కృత్వా గోత్రస్ఖలనం. గోత్రస్ఖలనం అంటే మరొక నాయక పేరును పలకడం అన్నమాట. గోత్రం అంటే పేరని, స్ఖలనం అంటే జారడం, నోరు జారిపోయారు. కృత్వా చేసి, అథః అనంతరం నాయక పేరు పొరపాటునగా పలికిన తర్వాత వైలక్షణమితం ఏం చేయడానికి? పాలు అయోమయానికి గురయ్యారు శంకరులు, నివ్వెరపాటుతో ఉన్నారు. నమితం ఏం చేశారు? ఈమె పాదాలకు నమస్కారం కనుక చేస్తే ఈమె కోపం చల్లారిపోతుంది, నేను చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవచ్చు అనుకున్నారు. అనుకొని లలాటే, ఈ లలాటంలో తాడయతితే ఆమె లలాటాన్ని అంటే నొసటి యందు, తాడయతి అంటే తన్నుతుండగా, అంటే నీ పాదపద్మంతో శివుని నుసిటిపైన తన్నగా, చిరాత్ అంటే చాలా కాలం నుంచి తన హృదయంలో నిలిచి ఉన్నటువంటి దహన కృతం అంటే నేత్రాగ్ని చేత
తన శరీరాన్ని కాల్చివేయడం వల్ల కలిగినటువంటి అంతఃశల్యం తన మనస్సులో గుచ్చుకొని బాధిస్తూ ఉన్నటువంటి బాణపు మూలికలే వలె ఉంది. ఏది మన్మధుడికి ఇన్ని ఏళ్లుగా ఒక బాధ ఉంది, నన్ను ఈయన దహించేశాడే అనేటువంటి ఒక బాధ ములికిలాగా దహించి వేస్తా ఉంది లోపల. తన వైరాన్ని ఉన్మూలితవత, అది పెకిలించి వేసినట్టుగా ఈశాన రిపుణ, ఈశ్వరుడికి శత్రువైనటువంటి మన్మధుడి చేత తులాకోటి క్వాణై. తులాకోటి అంటే ఏమిటండి? కాలి అందల అంచున గుచ్చబడి ఉన్నటువంటి మణిగంటల యొక్క క్వాణై అంటే చిరుమోతలు అనే మిషితో కిలికిలితం, కిలకిలామని నవ్వినట్టుగా ఉందిట. విజయమును పొందిన వానిచే చేయబడే కిలికిలితనము ప్రసిద్ధం. అంతే కదా, ఎవడైనా విజయం సాధిస్తే ఏం చేస్తాడండి? వెంటనే నవ్వుతాడు కదా. అలా మన్మధుడు నవ్వాడా అన్నట్టుగా ఉంది. ఏది? ఇన్నేళ్ల నుంచి ఈయనకు లోపల చాలా లోపల శూలంతో గుచ్చినట్టుగా బాధగా ఉంది. ఈయన నన్ను కాల్చేశాడే, ఏది? నేను ఆయనకు ఆమెకు సఖ్యత కలిగించడానికి కదా నేను పోతే, ఈయనేం చేశాడు? నన్ను కాల్చాడే అనేటువంటి బాధ మన్మధుడికి ఉంది. ఈ రోజు ఆ బాధ పోయి విజయం పొందినవాడు నవ్వినాడా అన్నట్టుగా అమ్మ యొక్క పాదాల మువ్వలు గలగలగలగలమని నవ్వుతూ సిద్ధం చేసినాయి. అది మన్మధుడి నవ్వులాగా ఉంది అని చెప్తున్నారు శంకరాచార్యులు. ఇది కవిత్వానికి పరాకాష్ట ఈ శ్లోకంలో. ఒకసారి మళ్ళీ శ్లోకం చదువుతుంది. వృషా కృత్వా గోత్ర స్ఖలన